కారణాల వల్ల ఏమైపోతుందనంటే పంట దిగుబడి ఈ రసాయనిక ఎరువుల వల్ల పెరిగినా కూడా దాని నాణ్యత అనేది అయితే ఒక ఆరోగ్యప్రదంగా ఉండాల్సినటువంటి ఒక పంటని వల్ల రావడం లేదు. అనేక మంది 40-50 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క కెమికల్స్ పంటల మీద డామినేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి మిగతా పద్ధతులకు తగినంత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం. ఇంకోటి, రైతుల ఖర్చులు తగ్గించాలంటే ఇప్పుడు సరే మా మిత్రులు చెప్తారు, కానీ రైతుల ఖర్చులు తని కోత మిషన్లు కానీ ఇలాంటి గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి, ఇక్కడ లోకల్కి ఇవ్వాలి. ఇచ్చి తక్కువ రేటుగా అవుతుందో ఇవాళ రైతులకు కనుక నువ్వు పొలాలు దున్నడానికి, చేనులు దున్నడానికి, పంట కొయ్యడానికి కనుక ఇలాంటి వసతులు కనుక కల్పించినట్లయితే కొంత రైతుకు ఎక్కువ ఖర్చుల భారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు కల్తీ విత్తనాలు ఉన్నాయి. కల్తీ విత్తనాలు ఎక్కడ తయారవుతున్నాయి? ప్రభుత్వం కనిపెట్టలేదా? కల్తీ విత్తనాలు రాకుండా నిరోధించలేదా? మార్కెట్లోకి వస్తాయి, వాళ్ళు విత్తనాలు వేస్తారు, రైతులు మునిగిపోతున్నారు. ఇక్కడ ఇన్సూరెన్స్ లేదు, పాడలేదు, అక్కడ దానికి తగినటువంటి యాక్షన్ లేదు. కాబట్టి అవుతుందో ఇవన్నీ విషయాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్తీ విత్తనాలు నిరోధించాలని, మార్కెట్లో రైతులకు తగిన వసతులు కల్పించాలని, ఏవైతే రైతాంగానికి ప్రామిసెస్ గతంలో చేసినారో ఆ యొక్క ప్రామిసెస్ అన్నీ కూడా వాగ్దానాలు, రైతులకు చేసినట్టు వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరొకసారి రైతులకు, రైతు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి ఏంటంటే కష్టాలు వస్తాయి, కష్టాలు పోతాయి. ఏది శాశ్వతంగా ఉండేది కాదు. తలనొప్పి వస్తుంది, తలనొప్పి పోతుంది, కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి పోతుంది. ఇవాళ పరిస్థితి బాగలేదని ఒక యువకుడు, ఒక 40 ఏళ్ళ రైతు ఆత్మహత్య చేసుకుంటే అతని భార్య పిల్లల పరిస్థితి ఏంటిది? ఇది మటుకు ప్రతి ఒక్క రైతు ఆలోచించాలా, గ్రామ పెద్దలు కూడా ఆలోచించాలా, టీచర్స్ కూడా ఆలోచించాలా, ప్రజలందరినీ మోటివేట్ చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. మనిషి జీవితంలో ఏం చేయాలి? పోరాడడానికి మనిషి జీవితం ఉన్నది, కానీ పరిస్థితులకు లొంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కాదు. ఇది మేము ప్రధానంగా మా రైతు సంక్షేమ సమితి నుంచి ఇస్తున్న సందేశం. కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలన్నీ కూడా ఎనర్జీ, కరెంటు కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేక రకాల వసతులన్నీ కల్పిస్తున్నారు పారిశ్రామికవేత్తలకు. రైతుల భూములను లాక్కొని కూడా వాళ్ళకి చేస్తున్నారు కార్చౌకగా. కానీ వ్యవసాయానికి కావాల్సిన సౌకర్యాలు, గోడౌన్లు కానీ, లేక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, లేదా వాళ్ళకు కావాల్సినటువంటి తక్కువ వడ్డీ ద్వారా రుణాలు వచ్చేటువంటి పద్ధతి కానీ, ఇన్పుట్ కాస్ట్ తగ్గియడం కానీ జరగలేదు. కాబట్టి ప్రభుత్వము రైతుల యొక్క సౌకర్యాల కొరకు, ముఖ్యంగా వ్యవసాయ సౌకర్యాల కొరకు చేయవలసిన పెట్టుబడులు చేయకుండా మొత్తం అదంతా కూడా మార్కెట్ ఎకానమీకి వదిలిపెట్టి రైతులను బిచ్చగాలుగా చేసేటువంటి విధానం ఈ రైతులకు ఉండే ఆర్థిక సంక్షోభాన్ని తొలగించలేవు. కాబట్టి ఇప్పటికైనా మనం రైతులందరూ ఏకం కావాలి. రైతు సంఘాల ద్వారా, ఐక్య సంఘటనతో ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులను కూడా చేయాలనేటువంటి నినాదం ఇవాళ చాలా అవసరం. జస్టిస్ చంద్రకుమార్ సార్ అనేక సామాజిక ఉద్యమాలతో పాటు రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో